నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మైనార్టీ విద్యార్థుల వసతి గృహంలో వసతులపై సమీక్ష, సమస్యల పరిష్కారానికి చర్యలు కోరిన ఆవాస్ కమిటీ. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆవాస్ కమిటీ ప్రతినిధులు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతి, పరిశుభ్రతతో పాటు పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, స్టోర్ రూమ్, ప్రార్థనా మందిరం, మరుగుదొడ్లను తనిఖీ చేసి సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్న కమిటీ సభ్యులు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన ఆహారం అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. భోజన మెనూ కోసం కేటాయిస్తున్న నిధులను పెంచాలని, శిథిలావస్థలో ఉన్న భవనానికి మరమ్మతులు చేపట్టి కొత్త భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. రోజు టిమ్రిస్ బాలికల పాఠ మిత్రులారా, ఆవాస్ కమిటీ తర్వాత మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం తరఫున వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి టిమ్రిస్ స్కూల్స్, కాలేజీలు, ఆ తర్వాత ఉర్దూ మీడియం పాఠశాలలని సందర్శించడం జరిగింది. ఈరోజు ఉదయం 7:30 గంటలకు వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి టిమ్రిస్ బాలికల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ పరిశీలన చేస్తే ఈ యొక్క భవనం నాసీ రకంగా ఉంది. వర్షం వస్తే ఇక్కడ మొత్తం కూడా నీళ్ళు వస్తాయి. ఆ రోజు పాఠశాల బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులకు అనేక సార్లు మెమరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. పక్కా భవనాన్ని నిర్మాణం చేయాలి అని చెప్పడం జరిగింది. కానీ అనేక సార్లు చెప్పడం వల్ల స్థలాన్ని పరిశీలన చేశారు, మంజూరైంది చెప్తా ఉన్నారు. కానీ పనులు మాత్రం ప్రారంభించట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి బాలికల పాఠశాల కాబట్టి టాయిలెట్స్ సరిపడా లేవు. తర్వాత ఇక్కడ భోజనానికి సంబంధించినటువంటిది ఒక విద్యార్థికి మెను 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థికి రోజుకు 44 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత 9, 10 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు 48 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మరి ఒక బయట పోతే ఒక టిఫిన్ చేస్తే 60 రూపాయలు, 70 రూపాయలు. కానీ ఈ డబ్బులతోన 3 పూటలు టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, తర్వాత రాత్రి భోజనం పెట్టాలి, తర్వాత రోజు గుడ్లు ఇవ్వాలి, తర్వాత వారంలో 3 రోజులు చికెన్ ఇవ్వాలి, తర్వాత 2 రోజులు మటన్ పెట్టాలి. ఎట్లా సాధ్యం అవుతుంది? తర్వాత ఇక్కడ బియ్యం పరిశీలన చేస్తే రీసైక్లింగ్ బియ్యం ఉన్నాయి. అది వేడి ఉంటేనే తినగలరు, ఆ తర్వాత చల్లపడితే ఆ భోజనం చేయలేరు. మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఇప్పటికీ టిమ్రిస్ మైనార్టీ పాఠశాలలు, ఆ తర్వాత కస్తూరిబా పాఠశాలలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు 25 పాఠశాలలు సందర్శించడం జరిగింది.
ఎక్కడ కూడా ఈ నాణ్యవంతమైనటువంటి బియ్యం లేవు, సన్న బియ్యం కనబడట్లేదు. కాబట్టి ఆ బియ్యాన్ని మార్చాలని చెప్పేసి మేము ఆవాస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తర్వాత అమ్లబాకులలో జూనియర్ కాలేజ్ ఉంది, వనపర్తిలో రామాలయం వెనక సాయినగర్ కాలనీలో జూనియర్ కాలేజ్ ఉంది. ఇది కూడా అద్దె భవనాల్లో ఉంది. వనపర్తిలో ఉన్నటువంటి టెంబ్రిస్ కాలేజీకి అక్కడ ఆటల స్థలం లేదు. వాళ్ళు ఆడుకోవాలి, వాళ్ళు శారీరకంగా దేహదారుఢ్యంగా వాళ్ళు బలపడాలి అంటే రామాలయం టెంబ్రిస్ కాలేజ్ నుంచి వనపర్తి జూనియర్ కాలేజ్ దాకా 2 కిలోమీటర్లు వచ్చి పోవాలి. మరి వస్తా ఉంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అమ్లబాకులో ఉన్నటువంటి టెంబ్రిస్ కాలేజీలో అక్కడ పడుకోవడానికి ఫ్యాన్లు లేవు. ఆ హాల్లో విద్యార్థులు పడుకునేటువంటి వాళ్ళు ఫ్యాన్లు లేవు, కిటికీలు లేవు. తర్వాత అక్కడ ఫ్యాన్లు కనబడతాయి కానీ తిరగవు. కారణం ఏంటంటే దానికి అర్థం లేదు కాబట్టి అది బంద్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ టాయిలెట్స్ లేవు, తర్వాత ప్రహరీ గోడ లేదు. అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ రకంగా ఇక్కడే జగత్పల్లి దగ్గర టెంబ్రిస్ పాఠశాల ఉంది. అక్కడ ఉన్నటువంటిది ఎంత దారుణం అంటే గత 2 సంవత్సరాల నుంచి టెంబ్రిస్ రాష్ట్ర అధికారులకు తర్వాత జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, దాన్ని మార్చండి. అక్కడ ఉప్పు నీళ్ళు వస్తా ఉన్నాయి, పిల్లలు స్నానం చేస్తే అనేక రకాల గజ్జి తామర అంటువ్యాధులు వస్తా ఉన్నాయి. మరి ఆ పిల్లలు ఎట్లా చదువు, ఇది భరించలేక చాలా మంది విద్యార్థులు ఆ పాఠశాల వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అనేక పాఠశాలలో మౌలిక వసతులు లేవు. తర్వాత కొత్తకోటలో ఉన్నటువంటి ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. అక్కడ మొత్తం వర్షం వస్తాయి, నీళ్ళు వస్తాయి. అక్కడ బిల్డింగ్ సరిపడలేదు. ఎన్నడో 40 ఏళ్ల నాడు కట్టిన బిల్డింగ్లనే పాఠశాల కొనసాగుతుంది. దాన్ని డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయొచ్చు కదా. కారణం ఏంటిదంటే ఈ రోజు ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యాదాని పాఠశాలల్లో బడ్జెట్ కేటాయించాలి, విద్యకు 30% నిధులు కేటాయించాలి. మైనార్టీ ఏదైతే టెంబ్రిస్ పాఠశాలకు బడ్జెట్ లో 5,500 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏ మూలకు సరిపోతాయి ఇంతమంది విద్యార్థులకు? కాబట్టి బడ్జెట్ పెంచాలి. పాత భవనాలుంటే డిస్మెంటల్ చేసి కొత్త భవనాలు నిర్మాణం చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. అనేక స్కూళ్ళల్లో కాలేజీల్లో తాగే నీళ్లకు RO ప్లాంట్లు లేవు. మరి దాన్ని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థికి మంచి వాతావరణం, మంచి గదులు ఉంటే వాళ్ళు మంచి చదువుకొని అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆవాస్ కమిటీ తరఫున డిమాండ్